హాయ్ అండి, ఈ శారీస్కి అంతా ఫాల్ కుట్టాలి. మన ఊరు సైడ్ ఫాల్ కుట్టినట్లు కుట్టండి అక్క అని ఇచ్చినారు కస్టమరు. బేబీ ఫాలు తర్వాత జిగ్జాక్ మిషన్లో కుట్టాలి అని ఇచ్చినారు. జిగ్జాక్ మిషన్లో ఎంబ్రాయిడింగ్ వేస్తాం కదా, ఆ టైప్లో డిజైన్గా వచ్చేస్తుంది ఫాల్ కుట్టడము. అలా వేసిండా ఇక్కడ ఎవరిని అడిగినా వేయిస్తాను లేదు. ఎప్పుడు మన ఊరికి ఆంధ్రాకి తీసుకెళ్ళే ఫాల్ వేపిస్తున్నాను. నాకు ఇలా ఫాల్ మన ఊరు సైడ్ వేస్తారు కదా, అలా వేయండి అని చెప్పినారు. బేబీ ఫాలు లేదు, చిక్కలేదు. అందువలన నార్మల్ ఫాల్ తీసుకొని బేబీ ఫాల్ ఎంత సైజు వస్తుందో ఆ సైజ్ అనేది కట్ చేసి ఫాల్ అనేది కుడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 6 ఇంచీలు అనేది వదిలేస్తున్నాను. 6 ఇంచీలు వదిలేసి ఇప్పుడు ఫాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఫాలును ఇక్కడ కట్ చేసినాం కదా, ఆ సైడు నార్మల్ మిషన్లో కుట్టుకున్నాము. ఇది వచ్చి జిగ్జాక్ మిషన్లో ఈ సైడ్ కుడదాం. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకొని ఇలా గీచుకోవాలి. గీచుకొని ఇక్కడిని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇలా రఫ్ కొట్టుకోవాలి, కొంచెము ఇలా రఫ్ కొట్టుకొని స్టార్ట్ చేద్దాం. రెండు ఒకే లెవెల్గా వదలాలి. ఎంబ్రాయిడింగ్ తర్వాత వస్తుంది మనకి, ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఈ సైడ్ దానికి టచ్ కాకుండా కుట్టాలి. టచ్ అయిందనుకో జిగ్జాక్ ఎలా అవుతుందో అంచులు ఫోల్డ్ అవుతాయి కదా, ఆ మాదిరి అనేది అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ పుడ్డు ఉంటుంది కదా, ఈ సైడ్లో పాదానికి టచ్ కాకుండా వదలాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్. చూడండి, సేమ్ కలర్ ఉంది, కనిపిస్తూ ఉండలేదు. నీట్గా ఒకే లెవెల్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో కలర్ దారం అనేది వేయాలి. బార్డర్ వచ్చింది రెడ్ కలరు, అందువలన బ్లూ కలర్ వేస్తే కనిపిస్తుంది కదా. థ్రెడ్ చేంజ్ చేసి ఇక్కడిని ఇంకా వేరే రెడ్ కలర్ థ్రెడ్తో కుడదాం. ఇలా కుట్టేస్తున్నాను. ఇంకా పైన వచ్చేసి నార్మల్ మిషన్లోనే కుడదాం. బాటంలో మటుకే జిగ్జాక్ మిషన్లో, ఇక్కడ వచ్చేసి నార్మల్ మనం ఎప్పుడు కుట్టాం కదా అదే మిషన్లో కుట్టేయడమే. ఈ సైడ్ నుంచి కుట్టు వేసుకొని వద్దాం. ఇలా కుట్టు వేస్తున్నాను. మనం ఇలా కుట్టు వేయకన్నా ఉంటే ఫస్ట్లోనే కుట్టు వేసుకొని తర్వాత చేతి పని అయినా చేసుకోవచ్చు. చేతి పని అవసరం లేదంట వీళ్ళకి, కుట్టు వేస్తేనే బాగుంటుంది, చేతి పని ఊడిపోతూ ఉంటుంది అని చెప్పి అందువలన ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాం కదా, దానికి ఫోల్డ్ చేసి తర్వాత ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను. చేతి పని అయితే ఎక్స్ట్రా లాంగ్ కుట్టు పెట్టి ఒక కుట్టు వేసుకొని తర్వాత ఫాల్ అనేది కుట్టాలి. ఇప్పుడు చేతి పని లేదు కాబట్టి ఇలా కుట్టు వేసేస్తున్నాను. ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకుంటా నీట్గా వేయాలి ఇలా. ఇప్పుడు మనం చూద్దాం బేబీ ఫాల్ ఎలా వచ్చిందో అలా. ఈ టెంపుల్ డిజైన్ వచ్చింది కదా, దాని మీద కుట్టు రాకుండా దానిపైన వచ్చింది. కుట్టు వేసినా కూడాను వేసినట్లే కనిపించలేదు, అంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. నీట్గానే ఉంటుంది. చేతి పని చేసినామో అలాగే ఉంటుంది. చేతి పని అయితే ఊడిపోతూ ఉంటుంది, ఇలా కుట్టు అయితే ఊడిపోకుండా ఎక్కువ రోజులు బాగా యూజ్ అవుతుంది. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ అసలు థ్రెడ్డే కనిపిస్తూ ఉండదు కుట్టు అనేది. శారీ మొత్తం అయిపోయింది. ఫోల్డ్ చేద్దాము. అన్ని శారీలను ఇలాగనే కుట్టేస్తున్నాను. చూసేద్దాము అన్ని శారీస్ను. ఒకే కస్టమర్ అవే. నార్మల్గా వేసేది ఫాలు, అది కూడాను వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకతూరే ఆ వీడియోను చూడండి. చేతి పనితో చేసే ఫాల్ ఉంది, నార్మల్ మిషన్లో ఎలా కుట్టుకోవాలో కూడా ఉండాలి. ఇవి అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా పంచ్ అనేది కట్టుకుంటా అంటారు చూడండి. ఇలా పూజలకి గన పంచులు అనేది, గుడికి గన వెళ్ళినప్పుడు పంచులు అనేది కడతా ఉంటారు. కట్టినప్పుడు కొంతమంది కొత్తగా పంచులు కడితే వచ్చేలేదు, ఇలా ఎలక వేసి పంచులు అనేది కట్టుకుంటే ఈజీగా కట్టుకునేగలరు. ఇప్పుడు ఇంట్లో మన దగ్గర పంచులు ఉన్నాయి తెచ్చినేటివి అంటే ఆ పంచుకి ఇలా ఎలక కుట్టుకోవచ్చు ఈజీగా. కస్టమర్ ఎవరైనా అడిగినా కూడా కుట్టేయవచ్చు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో తీసి ఇప్పుడు కుట్టేద్దాం. ఈ పంచ్ ఇలా ఉంది కదా ఫోల్డ్, ఈ సైడ్ ఆ సైడ్ అనేది ఎడ్జ్లో కుట్టుకోవాలి. నార్మల్ పంచి ఎంత సైజు ఉందో ఆ సైజు ఉండాలి. ఇది ఎడ్జ్లో కుడతా ఉన్నాను. మనం శారీస్ కంచులు కుడతాం కదా అలా కుట్టుకునేస్తున్నాను. ఆ సైడు ఈ సైడు 3 పంచులు ఉన్నాయి. చూడండి ఎడ్జ్లో ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎడ్జు ఆ ఎడ్జు పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా రెండును పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి మనకి నడుము కాడ ಯಾವ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్షన్ చేసుకొని ఇలా కుట్టు వేసేయాలి. నేను ఒకటి మెరూన్ బాటము ఒకటి గ్రీన్ బాటమ్ చేసి నడుముకి వచ్చి ఒకటి గ్రీన్ ఒకటి మెరూన్ పెట్టేస్తున్నాను. అందరివి ఒకే కస్టమర్వి ఇవన్నీను, అందువలన మార్చి కట్టుకోవచ్చని. ఇప్పుడు ఈ సైడ్ ఇవి రెండు ఇలా పెట్టుకొని ఒక కుట్టు వేసేస్తున్నాను. రెండు దానిపైన 2 పీసులు ఒకటిగా చేసి వేస్తున్నాను. చూడండి ఇలా పెట్టి కుట్టు వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనకి ಯಾವ సైజు కావాలో ఆ సైజు ఎక్స్ట్రా ఉంది అంటే ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకునేయచ్చు. ఎక్స్ట్రా ఉంది అందువలన ఇలా మనం శారీ కుంచి పోస్తాం కదా అలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇది వచ్చి నేను 6 ఇంచీలు అనేది ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఎడ్జ్లో ఒక కుట్టు వేస్తున్నాను. చూడండి ఇలా వేసినాను. ఇప్పుడు మనము ఎలక్రో అతికిద్దాం. ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇలా శారీ కుంచి పోస్తాం కదా అలా వేసేస్తున్నాను. ఇప్పుడు ఎలక్రో వచ్చి దీనిపైన ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా దానిపైన ఒకటి ఎలక్రో రఫ్ది స్మూత్ ఎలక్రో 2 ఎలక్రో అనేది తెచ్చినాను. ఈ సైడ్ ఒకటి వేస్తున్నాను. చూడండి ఇలా ఎడ్జ్లో కుట్టుకొని రావాలి. ఇలా అయిపోయిన తర్వాత రౌండ్గా కుట్టేస్తున్నాను. ఇది వచ్చేసి రఫ్ ఎల్క్రో, ఇంకొకటి స్మూత్ది వేద్దాం. ఇంకొక సైడ్ ఆపోజిట్లో ఒకటి ఉల్టాలో కుట్టాలి, ఒకటి సీదాలో కుట్టాలి. ఇది టాప్ సైడ్ కుట్టినాం కదా, ఇది లోపల ఇలా కుట్టుకోవాలి. ఈ సైడ్ కుడదాం. ఇప్పుడు మెజర్మెంట్ అది ఎంత ఉందో అంతా కట్ చేసుకొని కుట్టేయడమే. అయిపోయినాయి, చూసేద్దాం. చూడండి ఈజీగా కట్టుకునేయచ్చు. కొత్త వాళ్ళు కూడాను, రాకుండా ఉండేవాళ్ళు కూడా ఒకతో ట్రై చేస్తే చాలను వచ్చేస్తుంది. ఇలా ఎలక్రోకి మెత్తిస్తే చాలను మనకి పంచి కట్టడం రెడీ అయిపోతుంది. ఎవరైనా కావాలంటే టైలర్స్ కానీ బిగినర్స్ కూడా ఒకతో చూస్తే చాలను కుట్టిచ్చేయగలరు. చూడండి 3 పంచులు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అయిపోండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా వీడియోని సెండ్ చేయండి. ఇలా వచ్చేసినాయి పంచులు. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే మరీ ఒకటూ చెప్తున్నాను, లైక్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.